గుర్తుపెట్టుకోండి, రామాయణము రాసింది వాల్మీకి. వాల్మీకి ఒక పాత్ర కాదు, సజీవ పాత్ర. ఆయన రామాయణం తిరగడం సజీవంగా ఉన్నాడు. లవకుశులు ఆయన ఆశ్రమంలో పెరిగారు. సీతమ్మ తల్లి వాల్మీకి ఆశ్రమంలోనే ఆశ్రయం పొందింది. అవునా? ఆయనే రామాయణం రాశాడు. మహాభారతం రాసింది ఎవరు? వ్యాసుడు. ఆయన ఈ వంశానికి మూల పురుషుడు. వ్యాస భగవానుడు లేకపోతే అసలు గురువంశం లేదు, పాండవ వంశం లేదు. ఆ కథ ఎప్పుడైనా మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి వ్యాసుడు కూడా ఒక సజీవ పాత్ర మహాభారతంలో, ఈ యొక్క భగవద్గీతలో. కాబట్టి ఇది నేపథ్యం అండి. లోకానికి అందింది మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు లోకానికి అందింది. ఆ రోజు మనం గీతా జయంతి జరుపుకుంటాం. అది దాదాపు డిసెంబర్ మాసంలో వస్తుంది. అంతవరకు మనం భగవంతుని యొక్క ఈ యొక్క వాణిని ఎంతవరకు అయితే అంతవరకు విని ఆ రోజు గీతా జయంతిని ఇదే ప్రాంగణంలో చాలా వైభవంగా ఒక 500 మంది 1000 మందితో జరుపుకుందాం. సంతోషం. ఇది నేపథ్యం. ఈ ప్రశ్నలు మీరు రాసి పెట్టుకోండి.